వెళ్ళిపోయాడు ఆట ముందుకు వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటువంటి మార్గం కలుగుతుంది. అత్యధిక ఫీజులు కట్టుకోలేక డబ్బులు లేక చాలా మంది మెడికల్ విద్యను వాళ్ళు ఒక ప్యాషనేట్ ఉన్నా కూడా సీటు రాకపోవడం, తగినన్ని సీటు లేక వాళ్ళు త్యాగం చేసుకునేటువంటి వాళ్ళు. మరికొందరు విదేశాలకు పంపించుకుంటూ ఉక్రెయిన్ లాంటి అనేక దేశాలు, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ సీట్స్ రాక అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. అలా కాకుండా సీట్స్ పెరిగే రూపంలో జరుగుతాయి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, వైద్యం దగ్గర అవుతుంది, దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు చేదోడు వాదులుగా ఉంటుంది. చాలా మంచిగా ఆరోగ్యవంతులుగా కూడా అన్నిటికీ ఫ్రీగా వైద్యం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. కాలేజీలు కూడా రన్నింగ్ లెగ్ తీసుకొచ్చాడు. మిగిలినటువంటి 12 కాలేజీలు కూడా వివిధ దశలలో ఉన్నాయి. దాదాపుగా కొన్ని కంప్లీట్ కూడా అయినాయి. అటువంటివి పులివెందల, పాడేరు లాంటి మెడికల్ కాలేజ్కు ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయంగా చంద్రబాబు గారు ఉత్తరం రాసి ఎన్నిక పంపించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్లి మిగిలినటువంటి గుంటూరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చిన్న ప్రాంతాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఎంతో అవకాశాలు పెరిగేటివి, పీజీ సీట్స్ పెరిగేటువంటివి, ఎంతో వైద్యం ప్రజలకు దగ్గర అయ్యేది. కానీ ఆయన అట్లా ఆలోచన చేయకుండా ప్రైవేట్ పనులు చేసి తన బినామీలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గత నెలల క్రితం 1,000 సంతకాలతో డిసెంబర్లో గవర్నర్ను కలిసి ఇస్తామన్నటువంటి దానిపైన ప్రతి ఆఫీస్ ఆయన వస్తాడు నువ్వేది కలుగుతాడు. మైక్ అడగట్లా మైక్ తీసుకొని వస్తాను.